హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మహేష్. ఈరోజు గుంటూరులో ఉన్న ఒక రిచెస్ట్ స్కూల్ మీకు పరిచయం చేయబోతున్నా. అది డిపిఎస్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట. అది అమరావతి వెళ్ళే రూట్లో ఉంది. మన అమరావతి అంటే గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మార్గంలో ఉంటుంది. అది ఎక్కడికి ఎలా వెళ్ళాలి, నేను ఈ ఫోటో చూసి నేను ఫారెన్లో ఉన్నా అనుకున్నారు. నేను స్కూల్లోనే ఉన్నానండి. ఓకే, మనం అమరావతి నుంచి కరెక్ట్గా స్ట్రైట్ మన లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి అమరావతి స్ట్రైట్ ఒకటే రూట్, ఎటు తిరగద్దు. వెళ్ళే రూట్లో లామ్ అని ఉంటుంది. ఆ లామ్ దగ్గర ఇక్కడ ఐడిహెచ్ హాస్పిటల్ కనపడుతుంది కదా. ఐడిహెచ్ హాస్పిటల్ దాటంగానే మన చిల్లీస్ ఉంటుంది. అక్కడ రంగ గారి బొమ్మ ఉంటుంది. మా పాపని వీడియో తీయమన్నా ఏదో పాపం అలా తీసింది నేను డ్రైవింగ్ చేస్తూ. ఇదిగోండి రంగ గారి బొమ్మ కలిపి చిల్లీస్ సెంటర్. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, మనం ఎక్కడ తిరగద్దు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా టెంపుల్ అనేది మనకి మార్గం గోరంట్ల అంటారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది. సో అది కూడా దాటిన తర్వాత లామ్ సెంటర్ వస్తుంది. ఆ లామ్ సెంటర్కి ఓసన్న మందిరం ఉంటుంది. దానికన్నా ముందు ఆ ఓసన్న మందిరాన్ని దాటిన తర్వాత లామ్ సెంటర్ వస్తుంది. లామ్ సెంటర్ దాటంగానే మనకి రైట్ సైడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ డిఎస్పి అనేది ఉంటుంది. వాళ్ళు నిన్న యాన్యువల్ డే చేశారు, చూద్దామని వెళ్ళాను. అది ఎందుకు నేనేం చేస్తున్నాను మీకు ఎవరికి తెలియదు కదా, తర్వాత రివ్యూ చేస్తాను. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన కేంద్రం అనేది కూడా ఉంటుంది. చదువుకోవటానికి కాలేజ్ అనమాట. మీరు అలాగే దాటి ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అదిగోండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసింది కదా. ఇంకా ఎంట్రీ అయిపోదాం. నన్ను పాస్ అడిగారు, నా దగ్గర పాస్ లేదు, పోయిందని చెప్పాను. ఓకే, నవ్వుతూ పంపించారు. అదిగొండి వచ్చేసాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి. నేను మా పాప. అదిగోండి స్కూల్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాలాంటి మిడిల్ క్లాస్ పిల్లలు అయితే అక్కడ చదవలేరు. బట్ ఏదో దేవుడిచ్చిన డ్యాన్స్ ఒకటి ఉంది కాబట్టి ఏదో డ్యాన్స్ నేర్పించడానికి అక్కడికి వెళ్ళాను. చూడండి, ఏదో బ్యూటిఫుల్ స్కూల్, చాలా చక్కగా ఉంది. ప్రతి క్లాస్ ఏసీ రూమ్, క్లాస్ నీట్నెస్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను నా కూతురు కాసేపు అక్కడ ఆడుకున్నాము. ఎంట్రన్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు నిన్న యాన్యువల్ డే చేయటం జరిగిందనమాట. సూపర్, చూసారా డెకరేషన్ కానీ. నేను నా కూతురు సరదాగా అలా వాక్ చేస్తూ వీడియో చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. డిపిఎస్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైయెస్ట్ రిచెస్ట్ కిడ్ స్కూల్స్ అయ్యి. మనం ఎటు చదవలేదుగా, చూద్దామని చెప్పేసి ఆ స్కూల్కి వెళ్ళాను. స్టేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సాంగ్స్ కూడా మళ్ళీ పెడతాను. మళ్ళీ లెంది ఎక్కువైతే ఎవరు చూడరు అని పెడుతున్నారు. సో నాకు వాచ్ అవర్స్తో పాటు నాకు వాచ్ అవర్స్ చాలా తగ్గిపోయినాయి. ఇదివరకు వ్యూస్కి 2000, 3000, మినిమం 5000, ఒక 1000 అని వచ్చేది ఒక వీడియో పెడితే. ఇప్పుడు నా దరిద్రం, మరి నేనేం తప్పు చేశాను, ఒక 150, 160 కన్నా ఎక్కువ రావట్లేదు. ఓకే, మనం అయితే ప్రయత్నించాలి కదండి. తప్పు చేయకుండా మనం ప్రయత్నిద్దాం, ఏదో ఒక రోజు మళ్ళీ నాది అందుకుంటుంది. ఓకే, ఇంకా టైం పడుతుంది కదండి. నా కూతురుతో సరదాగా ఆడుకుంటా అంటే ఓకే అమ్మ రా అని చెప్పేసి ఆడుకుందాం అని చెప్పేసి వచ్చా. గ్రౌండ్ మీకు నీట్గా చూపిస్తున్నాను. అక్కడ చూశారు కదా, ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. పరిగెత్తుంది సరదాగా. పాపం తను ఆనందిస్తుంది అని చెప్పి తనని హ్యాపీనెస్ కోసమే తీసుకెళ్ళాను. వాస్తవంగా మనం ఎటు అక్కడ చదివిపోలేం కదా, తనకి అవన్నీ చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను. హ్యాపీగా చూడండి. ఇంకా మా బుడదాన్ని అసలైన దాన్ని తీసుకెళ్ళుంటే పాపం నైట్ బాగా లేట్ అయిపోతే చలికి అల్లాడిపోద్ది, జలుబు చేస్తుంది అని చెప్పేసి దాన్ని తీసుకెళ్తే పాపం ఏడ్చి అలిగింది. ఎనీవే, మనం మిడిల్ క్లాస్ ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. లేని దానికోసం మనం పరిగెత్తకూడదు. అదే మన సిద్ధాంతం. ఎప్పటికైనా గొప్ప వాళ్ళు అవుతాం అనుకుంటాం కానీ భయ్య, నిజంగా కష్టపడితే ఎప్పుడు గొప్ప వాళ్ళం అవ్వం భయ్య. నాకు ఒకటే అర్థమైంది, ఏదో ఒకటి చేసి గొప్ప వాళ్ళు అవుతారు కానీ మనకి ఆ బతకొద్దు. ఉన్నదాంతోనే హ్యాపీగా ఉందాం, పక్కన వాళ్ళని నవ్విస్తూ ఉందాం. చూడండి, తను సరదాగా హ్యాపీనెస్ ఇది చాలు భయ్య. ప్రశాంతంగా తినటానికి ఉండటానికి కానీ అప్పులు మాత్రం చేయొద్దు భయ్య. లేదా దానికోసం అప్పులు పడి ఆ టెన్షన్స్, ఈఎంఐలు కట్టాలి, గుడ్డు కట్టాలి, పావలా తీసుకొని ₹10 అప్పు చేయడం అది కరెక్ట్ కాదండి. ఓకే, ఎనీవే మీకోసం ఇది షార్ట్ లెంత్ అసలైన సాంగ్స్ ఉన్నాయి. మంచి మంచి సాంగ్, ఫ్యాషన్ షో అవన్నీ వీడియోస్ పెడతాను. ప్లీజ్, నేను మీ మహేష్ మిడిల్ క్లాస్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి. నాకు వాచ్ అవర్స్ కోసమే పెడుతున్నాను. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మహేష్, బాయ్.